ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. యూట్యూబ్ మాధ్యంగా ఋషి యజ్ఞం భాగం అనేకమైనటువంటి అనుష్ఠానాల గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ తెలుసుకుంటూ అనుష్ఠానం చేస్తూ ఆనందంగా ఉంటున్నాం అని నేను అర్థం చేసుకుంటాను. భారతీయ వాంగ్మయం ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని ఋషులు మనకు అందించారు. కానీ వాటిపైన నమ్మకము, శ్రద్ధ, అనుష్ఠానం చేసే విధానము ఇత్యాదివన్నీ కూడా మనము విస్మరించినాము అని అనొచ్చు. కానీ ఖచ్చితంగా అయితే చెప్పలేం. అనుష్ఠానం చేసి ఫలితాలు పొంది ఆనందంగా గడిపేటటువంటి వారు సమాజంలో అనేక మంది ఉన్నారు. దీనికి మూలము శ్రద్ధ, నమ్మకము. ఎందుకంటే మానవుడు జన్మించింది మొదలు మరణించేంత వరకు అనేకమైన సమస్యలతో మనం పోరాడుతూ ఉంటాం. మానవుడి జీవితమే పోరాటం. ఆ పోరాటంలో సుఖాన్వేషణ కోసం పోరాడేవారు కొందరైతే లభించిన దానితో తృప్తి చెందుతూ దారిద్ర్య నిర్మూలన కోసం, భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నం చేసేవాళ్ళు సమాజంలో ఉంటారు. కనుక భౌతికంగా ఈ ప్రపంచంకి మనకు మధ్య భగవంతుడు మనకి శరీరాన్ని ఒకదాన్ని ఇచ్చాడు. ఈ శరీరానికి కొంత సమయం ఉంటుంది. ఆ సమయంలో కూడా బలంగా, దృఢంగా అభ్యాసం చేసేదానికోసంగా అనువైనటువంటి శరీరము కొంతకాలమే ఉంటుంది. ఇంద్రియములు పటుత్వం కోల్పోయి శరీరము సడలి చూపు మందగించి వినికిడి కోల్పోయి అట్టి దుస్థితిలో అనుష్ఠానం చేయలేం. చదివిన విషయాలు గుర్తుకు రావు. చాలా ధీనంగా ఉంటుంది ఆ స్థితి. ఆ స్థితిలో నువ్వు భగవత్ అన్వేషణ, భగవంతుని గురించి తపన ఉండి కూడా ప్రయోజనం ఉండదు. ఎందుకని శరీరం సహకరించదు. కనుక ఈరోజు నేను మీకేం చెప్తున్నానంటే, మానవుడు భయానికి లోనవుతున్నాడు. భయపెట్టి ఆర్థికంగా ఎదిగేటటువంటి వారి సంఖ్య అనంతంగా ఉంది. ఒక మనిషికి ధనం కావాలి అన్నప్పుడు ఎదుటి వ్యక్తిని భయపించటం అనేది, ఆ భయం చేత వాడు ఎంతైనా ఖర్చు పెట్టేదానికి సిద్ధపడతాడు. అలా యూట్యూబ్ మాధ్యంగానైతేనేమి, లేదా మరి ఇంకేదైనా ద్వారా మనం భయాన్ని పొందుతుంటాం. ఉదాహరణకు ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం వారికి దైనందిగా ఉంటుంది, ఉన్న ఆస్తులు పోతాయి, అలాగే చేతికి రావాల్సినటువంటి అన్నీ కూడా దూరం అయిపోతాయి, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీ సంపద హరించిపోవటం ఖచ్చితము, నిశ్చితం అని భయభ్రాంతులను చేసినప్పుడు ఏం చేస్తావు నువ్వు? వాడు భయపెట్టినటువంటి వాడు దానికి నివారణ కూడా చెప్తాడు. ఇలా చేసుకుంటే
మీరు బాగుపడతారు. అలా చెయ్యాలి అంటే మమ్మల్ని సంప్రదించండి. దానికి ఓ ఫీజు. నువ్వు భయపడితేనే కదా నువ్వు ద్రవ్యాన్ని వాడికి ఇవ్వగలవు. కనుక సమస్య ఎంత జటిలమైనప్పటికీ నిన్ను నువ్వు రక్షించుకునేదానికి, నిన్ను నువ్వు కాపాడుకునేదానికి భగవంతుడు నీకు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశమే మంత్రశాస్త్రం. నువ్వు వ్యక్తులు నమ్మేస్తావు, కానీ శాస్త్రాన్ని నమ్మవు. శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాన్ని గ్రహించి అనుష్ఠానం చేసి ఊరట చెందలేవు. కారణం అనేకం కావచ్చు. అలాంటి వాటిలోనే ఈ పితృదోషము అనేటటువంటి ఒక నివారణ. చాలామంది అంటుంటే మాకు పితృదోషాలు ఉన్నాయండి. పితృదోషం అనేది జాతక చక్రంలో 9వ స్థానంలో ఏదో గ్రహాలు వచ్చిపోతుంటాయి, వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది, వాటి వల్ల పితృదోషం ఉంటుందని చెప్తుంటారు. నిజమే. కానీ పితృదోషము అనేటటువంటిది ఈ శరీరానికి వర్తిస్తుంది. ఎందుకంటే పితృదేవత యొక్క అనుగ్రహంతో మనకు లభించింది ఈ దేహము. దేహం ఉన్నంత వరకు బాధ తప్పదు. కనుక పితృదేవతా స్తుతికి, పితృదేవత నివారణకి శాస్త్రం మనకు అనేకమైన అంశాలు చెప్పింది. నేను మీకు అవన్నీ చెప్పను. మీరు దేని ద్వారా తరిస్తారో పితృదోషం నుండి అలాంటి చిన్న విషయాన్నే చెప్తాను నేను. ఒకవేళ మీకు ఏదైనా జాతకం చూచి అయ్యా మీ ఇంట్లో పితృదోషం ఉంది అని ఎవరైనా చెప్పినప్పుడు ఆ దోషానికి పరిహారము ఏదేదో చెప్తుంటారు. మీరు నిర్భయులై ఈ చెప్పిన అంశాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అనుష్ఠానం చేసినట్లయితే మీ పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు. మొట్టమొదటి ఒక 16 గురువారాలు ఊరిలో ఉండేటటువంటి వారికైతే దొరుకుతుంది ఈ అవకాశము. పట్టణాల్లో నివసించేటటువంటి వారికి లభించకపోవచ్చు, అయినా ప్రయత్నం చేయొచ్చు. ఏమిటంటే మర్రి చెట్టు ఉంటుంది కదండి, వృటవృక్షం అంటారు. ఆ మర్రి చెట్టు మొదట్లో ప్రతి గురువారము సూర్యోదయం అయిన తర్వాత లేదా మనకు అపరాహ్న కాలంలో అంటే 1 గంట ఆ ప్రాంతంలో ఏం చేయాలంటే పటికి బెల్లం తెలుసు కదా, చిన్న చిన్నగా ఉంటుంది. దాన్ని సీనా కలకండ్ అని కూడా అంటారు, మిశ్రి అని హిందీలో అంటారు. ఆ పటిక బెల్లం, ఆవు పాలు 2 కలపండి. కలిపి మొదట్లో చెట్టు మొదట్లో పోసి ఓ నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని పితృదేవతలారా మమ్మల్ని అనుగ్రహించండి అని స్వధా నమః స్వధా నమః స్వధా నమః అని ప్రదక్షిణ చేసుకొని నేరుగా ఇంటికి వచ్చి ఇలా 11 గురువారాలు కానీ చేస్తే ఏం పెద్ద ఖర్చు ఏం కాదు కదండి. పట్టిక బెల్లం ఎంత ఉంటుంది? ఊరుబట్టి ఓ 10 రూపాయలకి పెట్టమంటే పెడతారు, చిన్న ప్యాకెట్లు ఉంటాయి. ఒక గ్లాసుడు ఆవు పాలు. ఈ ఆవు పాలు అనగానే మీరు దేశీ ఆవు పాలను గుర్తుపెట్టుకోండి. ఆవు పాలు అంటే జెర్సీ ఆవులు, అవి ఆవులు కావవి. ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలలో ఇలా మీరు మిశ్రీ కలిపి మర్రి చెట్టు మొదట్లో పోసి వచ్చినట్లయితే 16 గురువారాలు మీ దోషం మొత్తం పోతుంది. వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఇక అమావాస్య వస్తుంది పితృదేవతలకి, ప్రతి నెల అమావాస్య వస్తుంది. ఆ రోజు ఒక గ్లాసు ఆవు పాలు మమ పితృదేవత దోష నివృత్త్యార్థం పితృదేవత ప్రీత్యార్థం ఇది గోక్షీరం, నేను ఈ గోక్షీరాన్ని బ్రాహ్మణుడికి దానం చేస్తున్నాను. ఏదైనా ఒక బ్రాహ్మణుడికి ఆ గోక్షీరాన్ని దానం చేయండి. పితృదేవతలు సంతోషిస్తారు, మీ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత రావి చెట్టు ఉంటుంది కదండి, అశ్వత్థ వృక్షం. ఆ అశ్వత్థ వృక్షం కింద నేతి దీపాన్ని పెట్టి నమస్కారం చేసుకోండి. పితృదోషాలు పోతాయి, పితృదేవతలు సంతోషిస్తారు.
సంవత్సరంలో వచ్చి మరొక ఉపాయం ఇది. దీనివల్ల నీకు పుణ్యము, పురుషార్థము, పితృదోషము అన్నీ తొలగిపోతాయి ఈ పని చేస్తే. ఏంటి ఇదేం మాసము? పాల్గొన మాసం. ఈ పాల్గొన మాసంలో వచ్చేటటువంటి బహుళ ఏకాదశి తిథి నాడు సాయంత్రం సమయము మనకు ఏకాదశి ఉండాలి. ఇది సూర్యాస్తమైపోయిన తర్వాత. ఆ సమయము ఈ నెల 14 మార్చి 14 దశమి ఉదయం అయిపోతుంది. సాయంత్రం ఏకాదశి గడియలు ఉంటాయి. ఆ ఏకాదశి గడియల్లో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకున్నావా, నీ పితృదోషాలన్నీ ఎగిరిపోతాయి. మనకి సత్యనారాయణ స్వామి వ్రతం అనగానే గృహప్రవేశం గుర్తొస్తుంది. గృహప్రవేశమే కదండి ఇచ్చేసేది. గృహప్రవేశంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయమని ఎక్కడా లేదు, ఆ కథల్లోనే లేదు. ఏదో చేసేసుకుంటున్నా. నేను అనేక పర్యాలు చెప్పినాను సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం యొక్క వైభవంలో. అది సాయంత్రం పూట మాత్రమే చెయ్యాలి. ఉదయం పూట చేసే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో ఫలితం ఉండదు. ఇది ఖచ్చితం, శాస్త్రం చెప్తుంది, నేను కాదు. కనుక పాల్గొన మాసంలో వచ్చే బహుళ ఏకాదశి నాడు ఎవడు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తాడో వాడికి పితృదోషాలంటే ఏమీ ఉండవు. చేయలేరా? ఈ దోషం కోసం పరితపించేటటువంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం ఈ నెలలో ఉంది. దానికేం కోట్లు ఖర్చు కావు. చక్కగా అయ్యవారిని పిలిపించి మీ గృహంలో ఉండేటటువంటి మీ బంధువులు మీరు కలుపుకొని చక్కగా స్వామిని ఆ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం విధి విధానంగా చేసినట్లయితే పితృదోషాలు తొలగిపోతాయి. మరొక ఉపాయం రుచికృత పితృదేవతాస్తుతి. ఇది మార్కండేయ పురాణంలోనూ కనిపిస్తుంది, గరుడ పురాణంలోనూ కనిపిస్తుంది. ఈ దివ్యమైనటువంటి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించేటప్పుడు లేదా శ్రాద్ధకర్మలు చేసేటప్పుడు భోక్తలు భోంచేసే సమయంలో ఈ పితృదేవతాస్తుతి పారాయణం చేసేవనుకో, పితృదేవతలు సంతోషించటంతో పాటు సమస్తమైన దోషాలు తొలగించి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి మిమ్మల్ని సంతుష్టి పరుస్తారు. అర్థమవుతుందా? మరి ఇన్ని ఉపాయాన్ని మీకు నేను పితృదోష నివారణోపాయాలన్నీ చెప్పిన కనుక చక్కగా గ్రహించి అనుష్ఠానం చేసే ప్రయత్నం చేయండి. బెంబేలెత్తిపోకండి. వారి మాటలు విని వీరి మాటలు విని మీ ద్రవ్యాన్ని వృధా చేసుకోకూడదు. ఎందుకంటే సమాజము, నేను చెప్పే కదా, ఎదుటి వ్యక్తి భయమే నా పెట్టుబడి. అలాంటి భయాల్ని మీరు తొలగించుకునే ఉపాయం ధైర్యంగా ఉండండి. ప్రతి సమస్యకు శాస్త్రం మీకు పరిహారం చెప్తుంది. కనుక శాస్త్రాన్ని మీరు నమ్మి భగవంతుడి మీద నమ్మకం ఉంచుకొని ఈ అనుష్ఠానం చేసి దోష నివృత్తికై చేసి తరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకేదైనా విషయాలు మీకు కావాలి అనుకున్నప్పుడు నాకు ఫోన్ చేయండి. 9966690246కి. నాకు తెలిసిన వరకు మీ సమస్యకు పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాను. లేదా ఓ నమస్కారం పెడతాను, నాకు తెలియదయ్యా. అంతేకాని భయపెట్టను మిమ్మల్ని భయపెట్టను. మానవుణ్ణి ధైర్యవంతుణ్ణి చేయటమే మా ఉద్దేశ్యం. కనుక ఈ విషయాన్ని గ్రహిస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీమండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.